మ్యామ్ మీకు స్పీడ్ స్టార్ అని ఒక ట్యాగ్ లైన్ ఉంది, చాలా స్పీడ్ గా మాట్లాడతారండి. సో లైక్ దట్ స్పీడ్ స్టార్. సో దట్స్ వై కొన్ని టంగ్ ట్విస్టర్స్ తెచ్చండి. లెట్స్ ట్రై ఇట్. ఓకే, చాలా చాలా సింపుల్. ఓకేనా, సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఇద్దరు మేడంకి హెల్ప్ చేయండి సార్. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 డబ్బిలోనే నేను టైప్ పడుతుంది. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. ఒక 2 టైమ్స్ కూడా చాలా ఫాస్ట్ గా చెప్పాలి. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు 6 ఎర్ర. ఉన్నే తెలుగు కూడా వస్తుందండి, ఏదో ఒక తెలుగు నాకు ఇప్పుడే వస్తుంది. ఇంకోటి మేడం, గడిలోని కందిపప్పు గడి కింద పందికొక్కు. వాట్? గడిలోని కందిపప్పు గడిలోనే కందిపప్పు గడి కింద పందికొక్కు. గడి కింద పందికొక్కు. గడిలోనే పందిపప్పు. గడిలోనే కందిపప్పు గడిలోనే కందిపప్పు గడి కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాసి ఇవ్వండి, నేను ఫాస్ట్ గా చెప్తాను. తెలుగులో ఉన్నాయి. తెలుగులో కాదు, సారీ మ్యామ్. అంటే తెలుగు మాటే రాలేదంట, నేను తెలుగు స్వదేశీ చెప్పాలంట. ఇంకొకసారి, గడిలోని కందిపప్పు గడి కింద పందికొక్కు. గడిలోనే కందిపప్పు గడి కింద తొందిపప్పు. పందికొక్కు. ఓకే మ్యామ్, లాస్ట్ ఇది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. సార్ చెప్తారు ఇప్పుడు. ఓకే, మీరు అయిపోయిందా టైం? చెప్పేకి అయిపోయింది. అయిపోయిందా మ్యామ్? నిజంగా ఇంగ్లీష్ కాబట్టి నేను ప్రేమ 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 అదే కదా మీరు చెప్పింది ఇందాక. ప్రేమ ఫైనల్ గా ప్రేమ. ఓకే, సబరిని ప్రేమించండి మే 3 నుంచి. బెట్టి కోసం బట్ట వాస్ బెటర్, సో బెట్టి కోసం బట్ట టు మేక్ ద బిట్. అయితే ఇంగ్లీష్ లో ఉంటుంది మేడం. మీరు చెప్పండి ఇప్పుడు, ఇది చెప్పండి ఇప్పుడు. మీరు చెప్పండి. చెప్పారా మేడం మీరు? ఓకే డన్. సబరి మే 3 రాబోతుంది. నేను చెప్పి ఫోన్ చేసి అడగడం కదా, ఇప్పుడు చెప్పండి. బెట్టి కోసం బట్ట వాస్ బెటర్, సో బెట్టి కోసం బట్ట టు మేక్ ద బిట్ బట్ట. సారీ మేడం, చెవి వినబడట్లేదు ఇప్పుడు. నా భాషలో రాడు, నేను చెప్తాను. తెలుగు భాష చెప్పేసి చెప్పండి. సో విష్ యు గ్రేట్ సక్సెస్ మ్యామ్. అండ్ ఫైనల్ వర్డ్స్ ఫర్ సబరి. సబరి, యు విల్ రండి థియేటర్స్ కి, యు విల్ ఎంజాయ్. పైసా వసూల్. గ్రేట్. నిజంగానే ఇట్స్ పైసా వసూల్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఒక చిన్న సినిమా కూడా ఖచ్చితంగా ఐ నో దట్ తెలుగు ప్రేక్షకులు వచ్చి సపోర్ట్ చేస్తారు. బికాజ్ నాకేం నమ్మకం అంటే ఏ సినిమా వచ్చినా వచ్చి ఆడియన్స్ వచ్చి పోయి చూస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇచ్చే వర్డిక్ట్ వచ్చి మేము ఒప్పుకుంటాము. బట్ డెఫినెట్లీ గో టు ద థియేటర్స్, వాట్స్ ద ఫిల్మ్. మీ ఎక్కడికి మీరు బోర్ కొట్టలేదు. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఫాస్ట్ పేస్ థ్రిల్లర్గా మీరు చూస్తారు, కమర్షియల్ థ్రిల్లర్గా చూస్తారు. ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ.